హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. పచ్చి కందికాయలతో ఎప్పుడు కూర కానీ ఇలాగ కందికాయలు మాత్రమే ఉడికేసుకొని తిని ఉంటాం కదా, ఇలాగ పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. పచ్చి కందికాయలని ఇలాగ ఒలుచుకోవాలి. ఇవి నాటు కందికాయలు ఇలాగ ఒలుచుకోవాలి. ఇప్పుడు వీటితో పప్పు ఎలా తయారు చేయాలో మా అమ్మ చూపిస్తుంది, చూసేయండి. హలో అండి, ఈరోజు కందికాయలతో పప్పు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూద్దాం రండి. కందికాయలు ఒలుచుకుంటే పప్పులు ఇట్లా వస్తాయి. పప్పుకు కావాల్సిన పదార్థాలు: కందికాయల పప్పులు, 4 టమోటాలు, మనం కారం ఎంత తినగలిగితే అంత పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ. చూద్దాం దాండి ఎట్లా చేస్తాను. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లోకి కందికాయలు ఒలిచి పెట్టుకున్న పప్పులు, దీన్ని 2 సార్లు శుభ్రంగా కడుగుదాం. నీట్గా కడిగినాను కదా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ అన్నీ వేద్దాం. దీంట్లో పచ్చిమిర్చి, కొద్దిగా వేద్దాం పులుపుకు, చాలు ఇంత మేని. ఇప్పుడు కట్ చేద్దాం. ఇట్లా 2 వప్పలు చేసి వేసుకోవాలి టమాటాలు. ఎప్పుడు కందికాయలను ఉడికేసుకొని తింటాం కదా, అట్లా ఎందుకు ఒకసారి పప్పు చేద్దామని చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు చేసేటోళ్ళు పప్పు, ఇది ఉడికేసుకొని తింటుంటాం కదా, ఇలాగ ఒకసారి పప్పు అయితే ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. మనం తినేంత కారం, పచ్చిమిరపకాయలు, చింతపండు కూడా వేసేసావా? చింతపండు కూడా వేసాను. చింతపండు కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది పులుపు. అది కూడా చింతపండు కూడా కడిగి వేసినాను. 1 ఉల్లిగడ్డ, ఇట్లా పోసుకొని కుక్కర్కి వేసుకోవాలి. బాగుంటుందమ్మా ఇట్లా పప్పు? బాగుంటుంది పప్పు, ఇట్లా ఒకసారి ట్రై చేయ. ఏమో అమ్మ, ఇంతవరకు కూర అయితే తిన్నాం కానీ కూర కానీ ఉడికించిన కాయలే తిన్నాం. ఇలాగ పప్పు ఎప్పుడు ట్రై చేయలేదు. బాగుంటుందా? బాగుంటుంది, ఒకసారి ట్రై చేస్తే దీని గురించి కూడా తెలుస్తుంది కదా. నేను కూడా ఫస్ట్ టైం అండి తింటున్నాను. మా అమ్మ నేనే ఎప్పుడు ఏంది పప్పులే అమ్మ బాగుండదు, ఒకసారి కూర కానీ ఇలా ఉడకబెట్టేవి తిన్నాం కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేయని చెప్పింది మా అమ్మ. అందుకనే మా అమ్మ చేసి చూపిస్తుంది ఇలాగ పప్పు బాగుంటుందని. చూసి టేస్ట్ అయితే చెప్తాను మీకు. వాటరు తగినన్ని పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయకూడదు దీంట్లో, కొన్ని పోసుకోవాలి వాటర్. ఎక్కువ కొద్దిగా అంతమేం చాలు. ఎక్కువగా వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు, కొన్ని వేసుకోండి. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ఉడికించుకోవాలి. ఎంతసేపు, ఎన్ని విజిల్ వస్తాయమ్మా? 5 విజిల్ రావాలి దీనికి. 5 విజిల్ వస్తే పప్పు అవుతుందా? పప్పు అవుతుంది. ఓకే. అయిపోయిన 5 విజిల్లు కట్ చేస్తా. స్టవ్ ఆఫ్ చేసావా? ప్రెషర్ మొత్తం పోయినాక మూత తీసి చూద్దాం.
అంటారు, నేను కూడా అనను. ఉడికిపోయాయి చూడు పప్పులు. పప్పు చక్కగా ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోనే కట్టు వంచుకోవాలి గిన్నెలోకి. ఉప్పు ఇప్పటికైతే చాలు. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ వేసుకుందాం. ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ఆడేస్తాం మనం, తినలేం అసలు ఆ పప్పులు. ఇట్లా మెత్తగా కొద్దిగా మెత్తగా ఎనపకూడదు పప్పును. ఇట్లా ఉండాలి కొద్దిగా. గింజలు ఉంటే బాగుంటుంది పప్పు. కంది గింజలు కనపడుతున్నాయి చూడండి, ఇట్లా కంది గింజలు లాగా కనపడుతుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది. అది ఈ నీళ్ళు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. తర్వాత పెట్టుకుందాం పప్పు. తర్వాత కోసం గిన్నె పెట్టుకున్నాను. పచ్చ దంచుకోవాలి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసినాక ఎల్లిపాయ కచ్చపచ్చ దంచుకుని ఒకటి ఉల్లిగడ్డ కోసుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు, అయిపోయింది. తర్వాత కట్ చేద్దాం పొయ్యి. దీంట్లోకి వేసేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కందికాయల పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి ఇలాగా పప్పు ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.